14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణను తెచ్చింది కేసీఆర్. నిజంగా మనం మాట్లాడాలంటే యాదాద్రి గుడి చూసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా చూసుకున్నాం. ఇప్పుడు ఏదన్నా చేసేటప్పుడు చిన్న చిన్న అవకతవకలు జరుగుడు సహజం. వాటిని ఎట్లా క్లియర్ చేయాలని చూసుకోవాలి, కానీ వాటిపైన విమర్శలు చేసి దాన్ని ఏదో ఇంత పెద్ద పాలిటిక్స్ చేసుడైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం కూడా మనం చూసుకున్నట్లయితే ఎవరు చేసే సంక్షేమాలు వాళ్ళు చేస్తారు, అపోజిషన్స్ మాట్లాడేటాన్ని మాట్లాడతారు, కానీ దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ఏందనేది కూడా చెప్పాలి కదా. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఇన్ని నీళ్లు మనకి వచ్చేవా? ఒకప్పుడు 10 ఏళ్ల ముందు నిజంగా ఆలోచించుకోండి, కరెంటు కోతలు ఎట్లుండే, నీళ్ల సమస్యలు ఎట్లుండే. హైదరాబాద్ లో కానివ్వండి, మన ఊర్లలో చూసుకుంటే కరెంటు పోయిందంటే చాలు, ఇక అసలు ఎండాకాలంలో అయితే ఎవరు ఉండలేరు కూడా. మరి ఇప్పుడు హాయిగా ఒకప్పుడు ఇన్వర్టర్లు అందరు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇన్వర్టర్లు జనరేటర్లు కొనుక్కుంటుండే. ఇప్పుడు అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్వర్టర్లు కొనడమే మానేసింది జనాలంతా కూడా. ఇది వాస్తవంగా జరిగింది. ఇన్వర్టర్లు కానివ్వండి, ఈ బోర్లకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో అప్పుడు చాలా ఇబ్బందులు పడు వాళ్ళే అంటుండే, తెలంగాణ వచ్చినాక అందరికి మంచి జరుగుతుంది కాబట్టి మాకు అసలు బిజినెస్ లేదు అది. మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చినాక వీళ్ళ బిజినెస్ మంచిగా స్టార్ట్ అయింది. అంటే అర్థం చేసుకోండి ఇక మీరే, జనాలకు ప్రతి ఒక్కరు తెలుసండి.